అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జగనన్న పాలనలో రాజన్న ఎక్కడా కనపడటం లేదా? కనపడటం లేదా అంటే కనపడటం లేదనే ఈరోజు ప్రజల నుండి అదేవిధంగా విశ్వసనీయ వర్గాల నుండి వస్తున్న సమాచారం. ఈరోజు అందులో వాస్తవాలెంత, అవాస్తవాలెంత, నిజాలెంత, అబద్ధాలెంత అన్న విషయాన్ని మీ ముందుకు మేము ప్రవేశపెట్టబోతున్నాం. ఈరోజు మీకు మేము 3 చిత్రాలను చూపిస్తాం. ఈ 3 ఫోటోల్ని చూసి, ఈ 3 లోగోల్ని చూసి జగనన్న పాలనలో రాజన్న ఉన్నాడా లేడా, లేకుంటే జగనన్న పాలనలో రాజన్న ఉండకూడదని రాజన్నని పీకి పక్కన పెట్టారా, అసలు జగనన్నకి రాజన్న మీద ప్రేమ ఉందా లేదా అన్న విషయాన్ని ప్రజలు మీరే డిసైడ్ చేయాలి. చిత్రం నెంబర్ 1, ఈ లోగో, ఈ నవరత్నాల లోగో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో తనకి నాన్నగారి మీద ఉన్న ప్రేమని ప్రజల్లో చూపించేదానికి ఈ నవరత్నాల లోగోని విడుదల చేశాడు. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటంతో ఉన్న ఒక నవరత్నాల లోగోని విడుదల చేసి, నేను ముఖ్యమంత్రి అవుతూనే మీకు నాన్నగారి పరిపాలన అందిస్తాను, నాన్నగారి సంక్షేమ పరిపాలన మీకు అందిస్తాను, నాన్నగారి ఆశీస్సులు ఉంటే చాలు, మీ అందరినీ చల్లంగా చూసుకుంటాను అని చెప్పేసి ఆ రోజు ప్రజలందరినీ నమ్మించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన నవరత్నాల లోగో కేవలం రాజశేఖర రెడ్డి గారి చిత్రపటంతో. చిత్రం నెంబర్ 2, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లార నుండి ప్రజల్లోకి వచ్చిన 2వ నవరత్నాల లోగో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ, నాన్నగారి ఆశీస్సులతో మీ అందరి చల్లని జీవనతలతోటి నేను ముఖ్యమంత్రిని అయ్యాను, కాబట్టి నాన్నగారి పరిపాలన మీకు అందిస్తా అని చెప్పిన నేను ఈ నవరత్నాల లోగోలో చిన్న మార్పు తీసుకొచ్చాను. నాన్నగారి చిత్రపటంతో పాటు మీరందరూ కూడా నన్ను కూడా చూడాలి, మీ అందరి ఇళ్లలో నా చిత్రపటాన్ని కూడా పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో నేను నవరత్నాల లోగోని చేంజ్ చేస్తున్నాను. కాబట్టి నాన్నగారి పరిపాలన అందించాలంటే నాన్నగారి చిత్రపటంతో పాటు నా చిత్రపటం కూడా ఉండాలి అని చెప్పేసి ఒక కొత్త డిజైన్ చేసి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి ఈ 2వ చిత్రపటాన్ని విడుదల చేశారు. ఈ 2వ నవరత్నాల లోగోని విడుదల చేశారు. సరే, ప్రజలు అనుకున్నారు తండ్రి మీద ప్రేమ, తండ్రి పరిపాలన అందిస్తా అన్నాడు కాబట్టి తన చిత్రపటం యాడ్ చేసుకోవడం తప్పేమీ లేదని అందరూ అనుకున్నారు. ఇక అసలు 3వ చిత్రం, ఇదే అసలైన చిత్రం, దీంట్లోనే అసలు నిజాలన్నీ బయటపడనున్నాయి. చిత్రం నెంబర్ 3, ఇది బాగా గమనించండి. ఇందులో ఎక్కడ రాజన్న కనపడటం లేదు, అంటే కనపడకుండా చేసేశారు. అసలు రాజన్ననే లేకుండా చేశారు ఇక్కడ ఈ చిత్రపటంలో, ఈ లోగోలో, ఈ నవరత్నాల లోగోలో. వేర్ ఈజ్ రాజన్న? ఈ ప్రశ్న ప్రతి ఒక్క ప్రజానికానికి ఈరోజు మదిలో మొదలుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కావాల్సుకునే రాజన్న చిత్రపటాన్ని తీసేశారా ఈ నవరత్నాల లోగోలో అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వకముందు మొత్తం నాన్న లేకపోతే నేను లేను, నాన్నగారి సంక్షేమ పరిపాలన మీకు అందిస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నాన్నగారినే లేకుండా చేశాడు, నాన్నగారినే కనపడకుండా చేశాడు. ఇదేనా రాజన్న మీద ఉన్న ప్రేమ? ఈరోజు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన తండ్రి గారిని తన రాజకీయాల కోసం, తన గెలుపు కోసం, తన పదవి కోసం, తన ముఖ్యమంత్రి అవటం కోసం వాడుకున్నాడని చెప్పేసి అనుకోవటం ఎటువంటి తప్పు లేదన్న దానికి ఇది నిజమైన వాస్తవం, నిజమైన ఆధారం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలా? మీకు రాజన్న మీద ప్రేమ ఉందా లేదా, నాన్నగారి మీద ప్రేమ ఉందా లేదా, కేవలం మీరు మీ నాన్నగారి చిత్రపటాన్ని రాజకీయాల కోసమే వాడుకున్నారా, ముఖ్యమంత్రి పదవి కోసమే వాడుకున్నారా, ముఖ్యమంత్రి పీఠం కోసమే వాడుకున్నారా, మళ్ళీ నాన్నగారి చిత్రపటం ఈ నవరత్నాల లోగోకి ఎప్పుడు చేరుస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు మీరే తెలియచేయండి.